లెట్స్ సీ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే. మార్నింగ్ లేవగానే నా డే ఏబీసీ జ్యూస్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నార్మల్ ఉప్మా రవ్వలో కొంచెం రాగి పిండి వేసి ఉప్మా చేశాను అనమాట. టేస్ట్ చాలా బాగా వచ్చింది. దానిపైన చట్నీ వేసుకొని తిన్నా, బాగుంది. అండ్ లంచ్కి ముందు టైం ఉందని చెప్పేసి ఫ్రూట్స్ ఉన్నాయని చెప్పి మ్యాంగోస్, బనానాస్, యాపిల్స్ మొత్తం అన్నీ కలిపేసుకొని ఒక ఫ్రూట్ బౌల్ చేసుకుని తిన్నా. నాకు ఎప్పుడైనా ఇలా తినేటప్పుడు పైన కూడా ఒక స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఉంటే బాగుండి అనిపిస్తుంది. మీరు కూడా అలాగే కదా ఫీల్ అవుతారు? కింద కమెంట్ చేయండి. అండ్ లంచ్ వచ్చేసి 1 కాదు 2 కాదు 3 రకాల కర్రీస్తో మంచిగా ఎంజాయ్ చేసేసా. అండ్ ఈవినింగ్ వచ్చేసి లాస్ట్ టైం మిల్లెట్ నూడిల్స్ తీసుకొచ్చాను కదా మా పాపకి, సో అవి వండి పెట్టాను అనమాట తనకి. అండ్ ఈవినింగ్ మేము అలాగా బీచ్కి కూడా వెళ్ళాము. చాలా రోజులు అయిపోయింది బీచ్కి వెళ్ళి. అండ్ చాలా కామ్గా అనిపించింది, నాకు బాగా నచ్చింది. అండ్ అక్కడ నుంచి తినడానికి ఫుడ్ కోర్ట్కి వెళ్ళాం. అండ్ ఫుడ్ కోర్ట్లో అది తినాలి ఇది తినాలని ఒక ప్లానింగ్తో ఏం వెళ్ళలేదు. సో మాకేది తినాలనిపిస్తే అది తిందాం అని చెప్పేసి వెళ్ళాం అనమాట సరదాగా. సో అలాగా షవర్మా, మోమోస్, కొరియన్ చికెన్ కార్న్ డక్ అండ్ ప్రాన్ పులావ్, లాస్ట్లో బాదం మిల్క్తో ఎంజాయ్ చేసాం. అప్పుడప్పుడు మీరు కూడా అన్ప్లాన్డ్గా వెళ్ళి ఇలానే ఎంజాయ్ చేస్తారా? కింద కమెంట్ చేయండి. బాయ్.